అంటే అతను ఇట్లా వివాహం చేసుకున్నానని మాటలు రావటం, ఇక ఇటువంటి కారణాలన్నీ రావటం వల్ల కొంతమంది వ్యతిరేకత అనేది వచ్చింది. మీరు ఇప్పుడు ప్రెసెంట్ వ్యతిరేకంగా ఉన్నారా అఘోరికి, లేకపోతే మద్దతుగా ఉన్నారా? వివాహం చేసుకోవడం అనేది వ్యతిరేకతగానే ఉన్నాను, కంప్లీట్గా వ్యతిరేకంగానే ఉన్నాను. ఇక్కడ సమస్య వివాహం కాదండి, మిగతా సమస్యలు ఏం లేవా? అఘోరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేస్తున్నాడా? ఓ మీరు కూర్చుంటే వివాహం ఎవరైనా కుక్క కూడా చేసుకుంటుందండి పెళ్ళి. మరి కుక్కకి వీడికి ఏం తేడా చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఆ రోజు సనాతన ధర్మం అని ఎన్నెన్ని మాటలు చెప్పాడు. ఆడపిల్లలను కాపాడుతా అన్నాడు, చిన్నపిల్లలు రేపుల హత్యలు కాపాడుతాను, ప్రతిదీ కాపాడుతాను అనే వ్యక్తి మొన్నటికన్నా ఒక గుడిలో ఒక అమ్మాయి పోతే టెంపుల్కి 7 మంది అబ్బాయిలు రేప్ చేసేసారు, రోజుకొక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ ఇవన్నీ ఎందుకు ఆపలేకపోయాడు అంటే ఆ రోజు ఆ అఘోర చెప్పిన మాటలు మీరు నమ్మారు. ఈరోజు ఇప్పుడు కూడా మీరు 2 రోజుల నుంచి మిమ్మల్ని చూస్తారా తప్ప నేను ఎప్పుడు చూడలే. అంతకుముందు నుంచి మేము పోరాడుతున్నాం. మేమేదైతే ఒక పక్కన మీడియా ఒక పక్కన మేము దీని గురించి పోరాడుతున్న ముందుకు వచ్చా, అప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సినంత అప్పుడే మాట్లాడాల్సి, మళ్ళీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అమ్మాయిని తీసుకొని వచ్చి న్యాయం చేయండి, కూర్చొని మాట్లాడడం కాదు ఏదైనా కానీ. ఎవరైనా మీ స్థాయిలో అతను సేవ చేయలేడండి, ఎందుకంటే మీ స్థాయిలో అతను సేవ చేయలేడు. సేవ కాదు ఏం కాదు, అతను ఒక దిమ్మరిలాగా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు, ఒక ప్లేస్ లో ఉంటాడు. ఇప్పుడు వీరంటే ఒక హైదరాబాద్ లో ఒక నివాసం ఉంది కాబట్టి అన్ని అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా జరిగితే వెళ్ళేసి అక్కడ ఏదైనా ఖండించడం మాట్లాడటం తీసుకునే అవకాశం ఉంది. అతను అలా కాదు కదా, ఆ కారు వేసుకుంటాడు, ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎల్లుండి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆ తర్వాత అప్పుడు అతను ఎలా చర్యలు తీసుకోగలడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తారా? వర్షిని తీసుకునేప్పుడు చాలా మంది ఇదేంటి అంటే అప్పటి వరకు జనాలు వాణ్ణి నమ్మారు, మమ్మల్ని నమ్మలేదు. ఈ పోరాటం నేను, సంధ్య, శివరుద్ర గారు, బాలకృష్ణ గారు, కాశీ నుంచి ఈ 4 పోరాడుతున్నాం. ఎప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకెళ్లారో ప్రజలు ఏంటి ఇది అప్పటి వరకు నమ్మిన ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మట్లేదు? తన మాటల్లో ఆ రోజు అంత సత్తా ఉందే, ఒక్కొక్కరి తల మండం వేరు చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారిని తిట్టారు, అప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ అంటే మాకు తెలియదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు పేరు చెప్తున్నాడు, అప్పుడు ఎన్నెన్ని చెప్పాడు. ఏంటి అని జనాలు చూడడం వల్ల చూసిన టైంలో వీడేంటి ఏం కథ అనేది మేము వచ్చి మాట్లాడడం వల్ల వాడు ఒక అమ్మాయి వచ్చింది, ఎవరైతే రాధిక అనే అమ్మాయి శివరుద్ర గారు తీసుకొని వచ్చానో అప్పుడు ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కొంచెం వీని నమ్మడం కొంచెం తగ్గించారు. ఇంకా నైట్కి ఈ టాపిక్ ఎక్కడ ప్రపంచమంతా చూస్తుందని ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి రాత్రి పెళ్లి చేసుకున్న వీడియో పంపించేశాడు. ఓకే, తను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటున్నారు? అంటే ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ అంటే రాధిక అన్న అమ్మాయి టాపిక్ వైరల్ అవ్వకుండా ఎవరు చూడకుండా డైవర్ట్ చేయడానికి నైట్ అంటే ఇప్పుడు నైట్ పెళ్లి చేసుకున్న ఆ రోజు మొత్తం అదే చూపించారు. మేము పోరాడింది రాధిక గురించి పోరాడింది అది చూపించలేదు కదా. సో అఘోరి ఇలా ప్లాన్ గా డైవర్ట్ చాలా మంది కమ్యూనిటీ కానీ ఇలాంటి వాళ్ళు కానీ చాలామంది అఘోరి పిచ్చివాడు, పిచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, పిచ్చి కాదు ఏం కాదు, మాటకు సమాధానం ఇచ్చుకుంటూ వాడు వస్తున్నాడు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, వర్షిను నీదు పక్కన శ్రీనివాస్ మగం చూసారా? నిజంగా ఎందుకంటే తప్పు చేశారని తెలుసు, కానీ వర్షిని మాత్రం ఏం తెలియకున్నట్టు అన్ని తెలుసు కూడా ఒక హ్యాపీనెస్గా మా జోలికి రాకండి, మేము ఆత్మార్పణ చేసుకుంటే అక్కడ తప్పు ఉంది కాబట్టి వాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము రాము. ఎందుకు రావు? నువ్వు రావాలి. నువ్వు ఏదైతే తెలంగాణలో ఎన్నెన్ని చెప్పావో నువ్వు దానికి సమాధానం చెప్పిపోవాలి. నువ్వు రాకపోతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏమైనా చేయబోతుంది, ఎందుకంటే వాళ్ళకి చిల్లరేసాలకు మేము తలవాళ్ళు తీయడము, ఎక్కడంటే అక్కడ కొట్టడము, పచ్చిబూతులు చేయడము. మాదేంటంటే ముందు నుంచి మా పోరాటం. వాడు రాకుంటే మేము అసెంబ్లీ దగ్గర పోయి ధర్నా కూర్చుంటాం. ఎవరు వచ్చినా రాకపోయినా అసెంబ్లీ దగ్గర అయినా ఎక్కడైనా కానీ మేము ధర్నా కూర్చుంటాం, వాడిని అరెస్ట్ చేయాలి అని. ఓకే, కంటిన్యూ చేద్దాం. మురళీకృష్ణ గారు, అందరూ అఘోరికి అంటే శ్రీనివాస్కి ఇప్పుడు అఘోరి అంటే కొంతమంది యాక్సెప్టెన్స్, బట్ ఇప్పుడు